శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను ఒక మంచి మాట చెప్పదలుచుకున్నాను. మంచి మాట అంటే అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే నవ్వుకుండే విలువ బాధకుండదండి. డబ్బుకుండే విలువ గుణానికుండదు. అబద్ధానికుండే విలువ నిజానికి, నిజాయితీకి ఉండదండి. అంటే అంతే నవ్వుకుండే విలువ బాధకుండదు. ఎంతసేపు బాధపడ్డామనుకోండి మన దగ్గరికి ఎవడు రాడు. బాబోయ్! ఈడెప్పుడు కష్టాలే చెప్తాడురా అని అనడు. ఎప్పుడు స్మైల్ మీరెంత బాధ మనసులో ఉన్నా స్మైల్ చూపించామనుకోండి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. పాజిటివ్ ఆడికి ఎన్ని బాధలున్నా మనకు అనవసరం. పాజిటివ్‌గా ఉంటారని నలుగురు మన చుట్టూ చేరుతూ ఉంటారు. అదే డబ్బుకుండే విలువ గుణానికుండదు. మీరు ఎంత మంచివాళ్ళైనా కండి. మీరు దాతలక ఏంటంటారు కర్ణుడిలాగా ధర్మదాతల కండి. ధర్మరాజులాగా ధర్మాన్నే పాటించండి. ఎన్నైనా పాటించండి. మీ దగ్గర డబ్బు లేకపోతే అసల ఆ గుణానికి కూడా వాల్యూ ఉండదు. ఎప్పుడు కూడా డబ్బనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మనం ఎలా అంటే నేను తప్పు పని చేసి సంపాదించమని ఎవరికీ చెప్పను. బట్ ఎలా సంపాదిచ్చినా కూడా ఎందుకంటే కోట్లు, కోట్లు బయట చాలా మంది బయట లోన్స్ విజయ్ మాల్యా గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది లోన్స్ తీసుకొని ఎగ్గొట్టినోళ్ళున్నారు కదా! బట్ వాళ్ళకి వాల్యూ ఉంది. ఎందుకంటే వాడిని బతిమిలాడతారు. బాబు నా డబ్బులు నాకు ఇవ్వరా అని బతిమిలాడతారు. అదే డబ్బు లేదనుకోండి ఎవ్వరు బతిమిలాడరు. పోరా అవతలకంటారు. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బుని అనేది విలువగా పెట్టుకోవాలి. మనం దగ్గర ఏమున్నా లేకపోయినా నేను ఇంతకు ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. డ్రెస్ సెన్స్ బావుండాలి. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా పైకి డబ్బున్నట్టుగా ఉండండి. అప్పుడు మీకు వాల్యూ ఉంటది. లేకపోతే ఎప్పుడు మనం ఈతక బాతకాలు చెప్తా ఉన్నామనుకోండి వీడి దగ్గర ఏముండదు. మనం వెళ్తే మనల్ని డబ్బు అడుగుతాడేమో అని చెప్పి మనతో ఎవరు మీ గుణం ఎంత మంచిదైనా కానివ్వండి, ఎంత దానకర్ణులైనా కానివ్వండి, ఎంత ధర్మరాజులైనా కానివ్వండి, మీ దగ్గర ఏమి లేకపోయినా సరే డబ్బుంది అని మీకు అలా ఎదుటోళ్ళకి నిరూపించగలిగితే ఇంకొకడు ₹1000 అప్పన్నా ఇస్తాడు. లేదంటే గనక మీకు విలువైన ఇస్తాడు. డబ్బుకున్న విలువ గుణానికి ఉండదండి. ఎప్పుడు కూడా డబ్బే విలువ. అలాగే అబద్ధానికున్న విలువ నిజానికి, నిజాయితీకి ఉండదండి ఎప్పుడు కూడా. మనం అబద్ధం చెప్తే చాలా ఈజీగా నమ్మేస్తారు. అదే నిజం చెప్పామనుకో ఎవ్వరు నమ్మరు. అది అబద్ధం అనేది చాలా మంచి క్రియేటివిటీ బావుంటది. అది నెగెటివ్ వర్డ్ కాబట్టి మైండ్ బేగా తీసుకుంటా ఉంటది. అబద్ధాన్ని ఎప్పుడు కూడా నిజ నిజ నిజంగా చెప్పినా కూడా నమ్ముతారు. అదే నిజాన్ని నిజంగా చెప్పినా నమ్మరు. మనం నిజాయితీగా ఉన్నా, నిజం మాట్లాడినా ఎవ్వరు నమ్మరు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే సైలెంట్‌గా ఉండాలి. మీరు అబద్ధం చెప్పలేరు. చెప్పలేనప్పుడు మౌనం ప్రతిదానికి ఒక అస్త్రం ఉంటది. అది మౌనం. మౌనం అనే అస్త్రాన్ని మీరు వాడండి. కానీ ఒకటండి నిజం నిజం నిరూపించుకోవడానికి టైం పట్టొచ్చు కానీ నిజం నిలకడైందండి. ఏ డబ్బు నిలకడే, గుణము నిలకడే, అన్నీ నిలకడగా ఉండవే. కానీ ఇక్కడ విలువ అనేది మనిషిని బట్టి, మనిషి ప్రవర్తనను బట్టి, ఉన్న స్థాయిని బట్టి మారిపోతా ఉంటదండి. కాబట్టి మీలో బాధుంది. కాదని నేను చెప్పను. ప్రతి మనిషికి బాధుంటది. కాదని నేను చెప్పను. కానీ దాన్ని మీరెప్పుడూ కూడా బయటికి వ్యక్తం చేయకండి. నవ్వండి. నవ్వు రాకపోతే నటించండి. కనీసం నవ్వుతున్నట్టు నటించండి. అంతేకాని మీరెప్పుడు కూడా ఆహ్, బాధని మాత్రం వ్యక్తం చేయొద్దు. అందులోకి బయట మనిషి దగ్గర అసలా వ్యక్తం చేయొద్దు. ఎందుకంటే బయట మనిషి దగ్గర మనం ఎప్పుడైతే బాధను వ్యక్తం చేస్తామో, వాళ్ళు మనల్ని ఇంకా లోకుగా చేసి చూపిస్తారు. చాలా లోకు చేసేస్తారండి. దీనికిన్ని బాధలు అని చెప్పి చాలా లోకు చేసేస్తారు. 10 మందితో చెప్తారు. చెప్పటం వల్ల ఇంకా మన బాధ పెరుగుతది. ఎందుకంటే నెగటివిటీ తొందరగా స్ప్రెడ్ అయినట్టు పాజిటివిటీ స్ప్రెడ్ అవ్వదండి ఎప్పుడైనా సరే. అలాగే గుణం కూడా. మనం ఎంత గుణంగా ఉండి, ఎంత మంచిగా ఉన్నా కూడా డబ్బు లేకపోతే ఆ గుణానికి వాల్యూనే లేదు. మీరు డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయండి. చెడ్డ పని చేసి డబ్బు సంపాదించి ఎన్ని మంచి పనులైనా చేయండి. ఖచ్చితంగా దానికి వాల్యూ ఉంటది. అలాగే అబద్ధం చెప్పినప్పుడు కూడా అబద్ధం అబద్ధం మనం చెప్పే అబద్ధం నిజాన్ని, నిజాయితీని దాచేస్తదండి. దాని పైకి రానివ్వదు. కానీ ఏదో ఒక రోజు నిజమే గెలుస్తది. నిజాయితీయే గెలుస్తది. ఇదండి ఈ రోజు మంచి మాట. మీరెవరైనా సరే బాధపడొద్దు. డబ్బు లేనట్టు మిమ్మల్ని మీరు చూపించుకోవద్దు. ఎప్పుడూ కూడా ఒక అబద్ధం మాట్లాడాల్సొచ్చినప్పుడు మౌనంగా ఉండండి. ఈ రోజు మంచి మాట. మీకు నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.